చిన్నారులకు ప్రత్యేక గుండె వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిందని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పీడియాట్రిక్ కార్డియాలజీ డాక్టర్ విక్రమ్ కుడుముల వెల్లడించారు. స్థానిక రివర్ బేలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు అలాగే త్వరగా వచ్చే గుండె సభ్యులను ముందుగానే గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం, లాంగ్ టర్మ్ ఫాలో అప్ సేవలను వారి ప్రాంతానికి అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. Okay, thank you very much. And we started Children's Heart Institute, Manipal Children's Heart Institute. ఈ లాస్ట్ 4 నెలల్లో అంటే మార్చి నుంచి ఇప్పటిదాకా 4 ఇంటర్వెన్షన్స్ చేయటం జరిగింది సక్సెస్ఫుల్గా విత్ 99% సక్సెస్ రేట్ అండి. ఓకే, సో ఆ విధంగా అవుట్కమ్ ఉంటుంది. దాంట్లో 25% మన రాజమండ్రి ఏరియా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ 50 మంది పిల్లలు రాజమండ్రి హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చారిటీ ఫౌండేషన్ ఉంది. సో అక్కడ నుంచి యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి టీమ్స్ రెగ్యులర్గా మనల్ని విజిట్ చేస్తూ ఇక్కడ సర్వీసెస్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో రిజల్ట్స్ తీసుకునే విధంగా చేయటం జరుగుతుంది. ఆ హెల్ప్ కూడా మనకుంది. సో ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో టు అడ్రస్ ద సెకండ్ ప్రాబ్లమ్, ఐ టోల్డ్ అబౌట్ సెకండ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఎఫర్డబిలిటీ. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఇది. సో ఎక్కువ మంది పేషెంట్స్ ఏంటంటే మనం ఎట్లా ఈరోజు ఈవెంట్కి మెయిన్ పర్పస్ ఏంటంటే చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా పెద్ద అపోహ ఉంది. అంటే మనకేంటంటే మీకు అందరికీ తెలుసు హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే పెద్దోళ్ళలోనే వస్తుంది, చిన్నపిల్లల్లో ఏంటి హార్ట్ ప్రాబ్లం అని. అది పెద్ద అపోహ సమాజంలో. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసినట్టు మన ఆంధ్రప్రదేశ్లో అంటే 100 మంది పిల్లలు పుడితే దాంట్లో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ రంధ్రాలు ఉండటం, రక్తనాళాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్, వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ లెక్కన మనకు మన ఎవ్రీ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అప్రాక్సిమేట్గా ఒక 10,000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అంత పెద్ద ప్రాబ్లం అన్నట్టు మన దగ్గర. కానీ దాంట్లో ఓన్లీ 20% మాత్రమే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటున్నారు. మిగతా 80% అసలు హార్ట్ డయాగ్నోస్ కాకుండానే, ట్రీట్మెంట్ లేకుండానే కమ్యూనిటీలో అంటే రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో యాక్సెసిబిలిటీ లేకుండా సఫర్ అవుతున్నారు. మెనీ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది ట్రీట్మెంట్ లేకుండా చనిపోతున్నారు. ఓకే, సో దానికి మెయిన్ 3 కారణాలండి. సో ఆ రీజన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఈవెంట్. ఫస్ట్, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేకపోవటం. ఓకే, సో అవైలబిలిటీ లేకపోయేసరికి వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ ఇష్యూస్. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఇవి మీకు తెలుసు. ఆపరేషనే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీం ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, బాగా ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లము. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇష్యూ, అంటే అందుబాటులో లేకపోవటం. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ దాన్ని యాక్సెస్ చేసుకోలేకపోవడం. ఇక్కడ పల్లెటూళ్ళలో, మారుమూరు గ్రామాల్లో ఉండి, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని తీసుకోకుండా ఆ విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవటం జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్, ఒకటేమో ప్లేస్ లేకపోవటం, ఇన్స్టిట్యూట్ లేకపోవటం, రెండోదేమో ఎఫర్డబిలిటీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, మూడోదేమో యాక్సెసిబిలిటీ, అంత దూరం వెళ్ళి చేయించుకోవాలనే దాని మీద, ఈ 3 రీజన్స్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలామంది పిల్లలు, ఇన్నోసెంట్ చిల్డ్రన్ చనిపోవటం జరుగుతుంది ట్రీట్మెంట్ యాక్సెస్. సో ఈ 3 అడ్రస్ చేయడానికి, ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్, వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. ఓకే, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, with a full team. We have 2 pediatric cardiologists, myself and Dr. Chisti, and 2 pediatric cardiac surgeons. అంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ 2 ఉన్నారు, మెయిన్ లెడ్ బై డాక్టర్ దిలీప్. ఆపరేషన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ 5 ఇంటెన్సివిస్ట్ లెడ్ బై డాక్టర్ అనుపమ మేడం, అండ్ వీ హ్యావ్ 3 అనస్థెటిస్ట్ లెడ్ బై డాక్టర్ రమేష్. ఇలా చాలా పెద్ద టీము, నర్సింగ్ టీము. దీంతో
March 2026 we started the Manipal Children's Heart Institute in Vijayawada. దాంట్లో ఏంటంటే సర్వీసెస్ అంటే ఫీటల్ కార్డియాలజీ, అంటే పిల్లలు పుట్టకముందే ప్రెగ్నెంట్ లేడీస్ని స్కాన్ చేయటం ద్వారా ముందే డిటెక్ట్ చేయటం, ముందే ప్రెగ్నెన్సీలోనే మేనేజ్ చేయటం ఫీటల్ కార్డియాలజీ సర్వీస్ ఉంది. 2 నీనేటల్ అంటే పుట్టిన తర్వాత వాళ్ళకి ఎమ్మటే ఐసీయూ సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం. ఇంకా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినా సరే హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగే అవకాశం రావటం. అండ్ సర్జికల్ డిపార్ట్మెంటు 2 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఘాట్ లేకుండా చిన్న ఘాట్తోనే మనం సర్జరీ చేయడం జరిగింది. దాన్ని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాము. ఆ ఫెసిలిటీస్ ఉండటం జరిగింది. ఇంకోటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి. అంటే అసలు ఆపరేషనే ఉండదు. మనం కాలు నరంలోంచి వెళ్ళి చిన్న వైరు ట్యూబ్ పెట్టేసి లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు, రంధ్రాలని క్లోజ్ చేయొచ్చు. ఏమైనా అడ్డం ఉంటే వాల్స్ ఏమైనా అడ్డం ఉంటే బెలూన్ పెట్టి వెడల్పు చేయొచ్చు. ఇంకా అవసరమైతే స్టెంట్స్ కూడా పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఆపరేషన్ లేకుండా కాలు నరంలోంచి చిన్న ట్యూబు వైరు పెట్టేసి చేయగలిగిన ప్రొసీజర్స్ని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటాం. ఆ స్థితిలోంచి మనం ఇంత దూరం తీసుకొచ్చి సార్ ఇంత హెల్ప్ చేసి ఇక్కడ అంటే మన ఇంటికి దగ్గరలోకే వచ్చి సార్ వచ్చి చూడడం అనేది నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం సార్ది. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవదు. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది ఈ పద్ధతి అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సెపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి ఏ ఫెసిలిటీ అయినా అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్లోని అక్కడ యూఎస్ సైడ్ వెస్ట్రన్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% మనకి వెస్ట్రన్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అలానే వైద్య సేవలు కూడా అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత పిల్లలకి అందరికీ పేరెంట్స్కి ఒక అపోహ ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు పిల్లలు అలాగే ఉండిపోతారేమో, నెక్స్ట్ ఇంకేమన్నా అదే డెఫిసిట్తో ఉంటారేమో, నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరేమో అని. కానీ అలా కాదు. ఒక్కసారి ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత నార్మల్ పిల్లల్లాగా ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో సార్ ఫస్ట్ చేసిన ట్రీట్మెంట్ పిల్లలు వాళ్ళందరూ కూడా అలానే వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి లైఫ్ అనేది ఏమి హ్యాంపర్ అవ్వదు. అంటే అందరిలో ఒక అపోహ ఏంటంటే గుండె ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఫ్యామిలీలోని ఇంకా బాబు ఇంకా మనం దాన్ని ఫర్దర్గా తీసుకెళ్ళలేమో, వాడి భవిష్యత్తు బాగోదేమో అని. దానికి భిన్నంగా మళ్ళీ వాడికి ఒక కొత్త జీవితాన్ని అందించడానికి చేస్తున్న ప్రతి అడుగు కూడా బాబు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అదే కామన్గా వెళ్ళేటట్టు. నెక్స్ట్ ఇప్పుడు చిన్న ఆపరేషన్లు ఉంటాయి. అంటే ఇది వరకట్లోని గుండె ఆపరేషన్ అంటే కనీసం 4 రోజులు 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోవాలి, అంత ఖర్చు మనం పెట్టుకోలేమేమో అని. ఇప్పుడు చిన్న ఆపరేషన్లు హెర్నియాలు ఇలాంటివి అయితే 2 రోజుల్లో ఎలా డిశ్చార్జ్ అయిపోతున్నారో అలానే ఈ ఆధునిక వైద్యం సహాయంతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే సార్ చెప్పినట్టు 1-2 రోజుల్లోని మ్యాక్సిమం 3వ రోజుకి ఐసీయూ నుంచి వెళ్ళిపోతారు. ఐసీయూ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వార్డులో 1 రోజు ఉండి డిశ్చార్జ్ అయిపోతారు. కాలం ఉండాల్సి వస్తే పెద్ద వెంటిలేటర్ అవసరం వస్తే 1 వారం నుంచి 10 రోజుల వరకు ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉండదు. నెక్స్ట్ ఐసీయూలో కూడా చిన్న వెంటిలేటర్ సహాయం నుంచి పెద్ద వెంటిలేటర్స్ స్పెషల్ టైప్ ఆఫ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో బాలసదనం రాజమండ్రి నందు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉండొచ్చండి బాలసదనం అంటే. మా దగ్గర అనాథ పిల్లలు, పాక్షిక అనాథ పిల్లలు ఉంటారండి. ఆ విధంగానే పాప ఎస్ మెర్సీ, శ్రీరామ మెర్సీ అనే పాప కూడా మా దగ్గర జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ అమ్మ భిక్షాటం చేసుకుంటుందండి. వాళ్ళకి ఏమీ లేదండి. రోడ్ల మీద పడుకోవడం, రోడ్ల మీదే అడుక్కుని తినడం అటువంటి పరిస్థితి అండి. పాపని చూడడానికి వచ్చే స్థితిలో కూడా వాళ్ళ అమ్మ లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ పాపను చూడడానికి కూడా రాదండి. అన్నీ మేమే చూసుకుంటూ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటూ ఉంటామండి. 2025 నవంబర్లో పాపకి పుడికారు వాపు వచ్చిందండి. వాపు రాగానే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించానండి. పాపకి వాపుతో పాటు పెయిన్ కూడా వస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఇంద్రజా మేడం గారు పీడియాట్రిషియన్ ఉన్నారండి. ఆ మేడం గారు చూసి మందులు ఇచ్చారండి, తగ్గలేదండి. 2వ రోజుకి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చాక మళ్ళీ హాస్పిటల్కి పంపించానండి.
పారాసెటమాల్ ఇచ్చారండి. వేసుకున్నాక 2 రోజులు తగ్గుతుందండి, మళ్ళీ 3వ రోజుకి ఫీవర్ రావడం జరుగుతుందండి. మళ్ళీ పాపను మళ్ళీ హాస్పిటల్కి పంపించారండి. మేడం గారు మందులు వాడినా కూడా పాపకి ఫీవర్ తగ్గట్లేదు కాబట్టి ఇంకా ఏమైనా టెస్ట్లు ఏమైనా చేద్దాం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఏమైనా నాకు అనుమానంగా ఉందండి అంటే మేడం గారు టెస్ట్లన్నీ చేయించారండి. చేసిన తర్వాత కూడా పాపకి ఏమీ లేదు అని వచ్చిందండి. డెంగ్యూ లేదు, మలేరియా లేదు, టైఫాయిడ్ లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉందన్నారండి. ఏకో టెస్ట్ చేయించాలని చెప్పి చేయించారండి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించారండి. టుడి ఏకో టెస్ట్లో తేడా కనిపించిందండి. వెంటనే మేడం గారు, ఇంద్రజా మేడం గారు ఏమన్నారంటే, మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ విక్రమ్ సారు గోదావరి స్కాన్ సెంటర్కి ప్రతి లక్షవారం వచ్చి చూస్తూ ఉంటారండి. మీరు డాక్టర్ గారిని పాపను తీసుకుని వెళ్ళి కలిసి మాట్లాడి పాపని చూపించండి, నేను మాట్లాడతాను డాక్టర్ గారితో అని చెప్పారండి. నేను డాక్టర్ గారి దగ్గరికి ఇంద్రజా మేడం గారు పంపించారండి. ఆ రోజే నేను సార్ని చూడమని విక్రమ్ సార్ని చూశానండి, మాట్లాడాను. పాప టెస్ట్ అక్కడ కూడా టుడి ఏకో చేశారండి. అన్ని పరీక్షలు డాక్టర్ గారు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పాపకి గుండెకి జ్వరం వచ్చిందని చెప్పారండి. ఇప్పటి వరకు కూడా గుండెకి జ్వరం రావడం అనేది నాకు ఎప్పుడూ కూడా వినలేదండి. నేను హార్ట్ ప్రాబ్లం అంటే, హార్ట్ అటాక్ అంటే మామూలుగా విన్నాం తప్ప ఇలా గుండెకి జ్వరం రావడం అనేది ఇదే మొదటిసారి నేను డాక్టర్ గారు నోటి వెంట విన్నానండి. ఇంకా భయపడ్డానండి నేను. బాబు మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఏం చేయాలి, ఏంటి, అసలు ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా, అంత పెద్ద పెద్ద వ్యాధులు అంటే ఎలాగా అని నేను చాలా కంగారు పడితే డాక్టర్ గారు నాకు ధైర్యం చెప్పారండి. కంగారు పడకండి అమ్మ, మీకు ఏం కంగారు ఏమీ లేదు, అర్జెంటుగా మీరు జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది మన దగ్గర రాజానగరంలో, పాపను అక్కడ అర్జెంటుగా అడ్మిట్ చేయండి. పాప కండిషన్ అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉంది, తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ అందిన తర్వాత మనం చూద్దామని చెప్పారండి. పాపకి ఆధార్ కార్డు కూడా లేదండి, సూపరింటెండెంట్ పేరు మీద, నా పేరు మీదే నేను ఆధార్ కార్డు కూడా చేయించానండి. మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, కానీ పాపకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదండి. అందువల్ల డాక్టర్ గారు విక్రమ్ సార్ గారు, మన ఇంద్రజా మేడం గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు ఆ జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి 21 రోజులు పాపని కొద్ది రోజులు ఐసీయూలో పెట్టిన తర్వాత మామూలుగా 21 రోజులు పూర్తిగా పాపని హాస్పిటల్లోనే ఉచితంగా వైద్య సేవలు అందించారండి. డాక్టర్ గారి వల్లే అందించి బయటకు వచ్చామండి మేము. డాక్టర్ గారు నెలలా పాపని చూడటం, మందులు రాయడం జరుగుతుందండి. ఫ్రీగా చూస్తున్నారండి పాపకి విక్రమ్ సార్ గారు, ఉచితంగా చూస్తున్నారండి. చూసి మందులు రాయడం, ఆ మందులు మేము క్రమం తప్పకుండా టైం ప్రకారం వాడి డాక్టర్ గారు మళ్ళీ మార్చిలో మణిపాల్ హాస్పిటల్ దిలీప్ సార్ ఇద్దరు కూడా చూసి పాపకి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందమ్మా, 2 వారాలు పోయినాయి కాబట్టి చాలా కష్టం అన్నారండి. బ్లడ్ సర్క్యులేషన్ ముందుకు వెళ్ళలేదండి, వెనక్కే వచ్చేస్తుందని చెప్పారండి. డాక్టర్ గారు కూడా, విక్రమ్ సార్ గారు కూడా ముందు నుంచి అదే విషయం చెప్పారండి మాకు. అయితే 10 లక్షలు అంటే ఎలాగా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెచ్చుకోవాలని అంటే ఇక్కడ లోకల్ అర్బన్ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు సార్ గారిని కలిసి మా పీడీ గారు, నేను కలెక్టర్ గారిని ముందు కలిసామండి. కలెక్టర్ గారి సలహా మేరకు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారి దగ్గర పంపించారండి. మా పీడీ గారు నేను ఇద్దరం వెళ్ళామండి. వెళ్ళి సార్కి వివరంగా అంతా చెప్పామండి. ఎమ్మెల్యే సార్కి మా బాలసదనం మీద పట్టు ఉందండి, ఎప్పటి నుంచో తెలుసండి విషయాలన్నీ. ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఉంటారు అక్కడ అని చెప్పి తెలుసండి. వెంటనే లెటర్ ఇచ్చారండి. లెటర్ ఇచ్చి స్పెషల్ కేసు కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా, మీరు అక్కడ మీ పని జరుగుతుందని చెప్పారండి. నేను మర్నాడే నేను వెళ్ళానండి, సెక్రటరియేట్కి వెళ్ళానండి. వెళ్ళి లెటర్ ఇచ్చానండి. లెటర్ ఇవ్వగానే అక్కడ ఆ టైంకి ఎమ్మెల్యే గారు పిఏ గారు కూడా అక్కడే ఉన్నారండి. నాకు వెంటనే రాదటండి ఎవరికి కూడా. ఎమ్మెల్యే గారి రికమెండేషన్ వల్ల సాయంత్రానికల్లా నాకు ఎల్ఓసి ఇచ్చేసారండి, తీసుకొచ్చేసానండి. వెంటనే సారు ఏప్రిల్ 22న పాపని మణిపాల్ హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్పారండి. నేను ఆ విధంగానే తీసుకెళ్ళిపోయానండి. తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారండి, సర్జరీ చేశారండి. కానీ 10 లక్షలు అవుతుంది అన్నారండి. నేను 4 లక్షలు తీసుకురాగలిగాను. సార్ అంతా మీదే భారం, మీదే మరి బాధ్యత అంతా అని నేను ఇంతకన్నా ఎక్కువ తీసుకురాలేనండి, ఎంతో చాలా కష్టపడ్డానని చెప్పానండి. సార్ వాళ్ళు 6 లక్షలు వేసి సార్ వాళ్ళే చేశారండి. మిగతా 6 లక్షలు కూడా వేసి బాధ్యతగా అంతా కూడా పాపకి సర్జరీ చేసి మాకు 11 రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. పాపతో పాటు ఉండి మొత్తం అంతా అయిన తర్వాత కుట్లు కూడా ఇప్పిన తర్వాత డిశ్చార్జ్ చేశాక డాక్టర్లు అందరూ చాలా బాధ్యతగా, స్టాఫ్ అందరూ చాలా బాధ్యతగా స్పెషల్గా చూశారండి పాపని.